వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలా వరకు లైఫ్ స్టైల్ అనేది మొత్తానికే మారిపోయింది. సో వర్కింగ్ హ్యాబిట్స్ మారిపోయాయి, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోతే టైమింగ్స్ కానీ మొత్తం డిఫరెంట్ అయిపోయాయి. బట్ అలాంటప్పుడు కొంచెం హెల్దీ ఫుడ్, అందులోనూ కొంచెం టేస్టీగా విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. సో మన హెల్దీ అండ్ టేస్టీలో అలాంటి ఎన్నో రెసిపీస్ చూస్తుంటాం. మరి ఇవాళ ఏ రెసిపీస్తో వచ్చేసిందో గౌరీని అడిగి తెలుసుకుందాం. హాయ్ గౌరీ. హాయ్ లాస్య. సో చాలామంది వర్కింగ్ హ్యాబిట్స్ మారిపోయాయి అండ్ లైఫ్ స్టైల్ ఎస్పెషల్లీ చేంజ్ అయిపోయింది. ఇట్స్ నాట్ లైక్ ముందున్నట్టు లేదు ఇప్పుడు. సో దానికి తగ్గట్టు మనం ఎంతవరకు రెగ్యులర్ టైమింగ్స్లో తీసుకున్నా కూడా ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే మంచిది, హెల్తీ ఫుడ్? అంటే బేసికలీ మనకి టైమింగ్స్ మారిపోయినా కూడా మనకి కావాల్సిన న్యూట్రిషన్ అండ్ ఒకవేళ లేట్గా తీసుకుంటున్నా కూడా ఆ గ్యాప్ ఎంతో తీసుకుంటున్నామో అంటే మనం చూసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం లేట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము, అక్కడ నుంచి నెక్స్ట్ మీల్ ఏంటి, అక్కడ నుంచి నెక్స్ట్ మీల్, అలా మనం 3 to 4 hour గ్యాప్ మెయింటైన్ చేస్తూ స్మాల్ మీల్స్ తీసుకుంటూ ఉన్నాము అంటే డెఫినెట్లీ ఒకవేళ లేట్గా వర్క్ చేసే వాళ్ళైనా సరే వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్రీక్వెంట్గా ఎందుకు తినమని చెప్తూ ఉంటామంటే మెటబాలిజం అనేది చాలా తక్కువగా ఉంటుంది అందరికీ కూడా. దానివల్ల ఫ్యాట్ డిపాజిషన్ అయిపోతుంది, వెయిట్ బరువు పెరిగిపోతూ ఉన్నారు. అందుకని ఇలా ఫ్రీక్వెంట్గా తినడం వల్ల మెటబాలిజం బాగా ఉండి ఇట్లా యూనో వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని ఈ 2 థింగ్స్ ఫాలో అయ్యారంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో కొంచెం టైమింగ్స్ డిఫర్ అయినా కూడా కొంచెం నువ్వు అన్నట్టు గ్యాప్ మెయింటైన్ చేస్తే మంచిది అనమాట. సో ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ దీపాలి గారు. సో హాయ్ దీపాలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. ఓకే, సో ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రొఫెషనల్గా ఒక ఫోటోగ్రఫర్ని. వావ్. సో ఏ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ? నేను ఎక్కువ అంటే కాన్సెప్చువల్ ఫోటోగ్రాఫ్స్ చేస్తాను. అప్పుడప్పుడు ఈవెంట్ ఫోటోగ్రఫీ కూడా చేస్తాను, ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ కూడా చేస్తాను. అంటే మీ ఓన్ ప్లేస్ ఉందా లేకపోతే స్టూడియో లాగా? అవునండి, నా ఇంటిలోనే ఒకటి స్టూడియో ఉంది, ఒక స్టూడియో సెటప్ ఉంది. అక్కడే నా ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అన్ని అక్కడే చేస్తాను. లేకపోతే ఇది ప్రొఫెషన్ బై ప్రొఫెషన్ ఫోటోగ్రఫరా? ఇది నా ప్యాషన్ నా ప్రొఫెషన్ అయిపోయింది ఇప్పుడు. ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నారు మా కోసం? ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ చేద్దాం. హైదరాబాద్ ది ఫేమస్ బిర్యానీ, కానీ హెల్దీ అండ్ ఫ్రూటీ. సో ఈరోజు ఫ్రూట్ బిర్యానీ చేద్దాం. వావ్, నువ్వు చెప్పినట్టుగానే చెప్పింది కాంబినేషన్. ఇంట్రొడక్షన్ అలాగే అంటే రెసిపీకి మంచి హైప్ ఇచ్చారు అనమాట. చూద్దాం ఎలా చేస్తారో, హైదరాబాద్ టచ్ ఉందా లేదా అనేది గమనిద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని వచ్చాను లాస్య. ఓకే, సో చక్కగా ఫ్రూట్ బిర్యానీ అన్నావు కాబట్టి చక్కగా ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చేసావు. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి? ఎస్, లెట్స్ స్టార్ట్. సో ముందుగా స్టవ్ ఆన్ చేస్తాను. ఎస్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఘీ వాడతాం. ఓకే, ఎందుకు బిర్యానీ కదా, అందులో ఘీ అంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. అవును. సో ఫస్ట్ మసాలాలన్నీ వేసేసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? బిర్యానీ ఆకు. ఓకే, బిర్యానీ ఆకు, లవంగాలు కొన్ని, సిన్నమన్. ఇప్పుడు ఇలాచీ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు హాబీస్ ఏంటి? నాకు రీడింగ్ చాలా ఇష్టం అండ్ నేను డూడ్లింగ్ కూడా చేస్తాను. ఓకే, సో ఎప్పుడు టైం దొరుకుతుంది అప్పుడు డూడ్లింగ్, డ్రాయింగ్ అది అన్ని చేయడానికి నాకు చాలా ఇష్టం. సో ఫేవరెట్ పాస్ టైం అనమాట అదైతే. సూపర్ గా. అవును, నాకు ఒక పేపర్ పెన్ దొరికిందరే నేను చాలు అవుతాను, అలా వెళ్ళిపోతూ ఉంటుందా, గీస్తూ ఉంటా. ఓకే, సో చక్కగా అరోమా వస్తుంది. పియర్స్, పైనాపిల్ అండ్ దెన్ యాపిల్. సో ఎక్కడ చూసారు ఇది ఫ్రూట్ బిర్యానీ? చాలా డిఫరెంట్ రెసిపీ యాక్చువల్గా. అవును, ఎందుకు అంటే బిర్యానీ అంటే మసాలానే ఉంటుంది కదా, కానీ నాకు స్వీట్స్ అంటే ఇష్టం. సో మిక్స్ చేశారనమాట. అవునండి. ఓకే, సో ఎలాగైనా ఫ్రూట్స్ కొంచెం ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు కదా? లేదండి, జస్ట్ లైట్గా అలా లైట్గా. ఓకే,
ఓకే, సో నెక్స్ట్ ఏం వేయబోతున్నారు? ఆరెంజెస్. ఓకే, వావ్, అంటే కొంచెం ఖట్టా మిట్టా లాగా అనమాట, సవర్ టేస్ట్ వస్తుంది, పుల్లగా కూడా ఉంటుంది. అవును. సో ఫోటోగ్రఫీ అంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్? అవును, ఇప్పుడు ఒక 2 years నుంచి నేను కంప్లీట్గా డెడికేటెడ్ అయ్యాను. ఆ ముందు ఐ వాజ్ ఇన్ టు ఐటీ ఫీల్డ్, అప్పుడు కానీ ప్యాషన్ నా ప్రొఫెషన్ అయిపోయింది. అలా ప్రొఫెషన్ ని పక్కన పెట్టేసి ప్యాషనెట్ గా వర్క్ చేస్తున్నారు. వైల్డ్ ఫోటోగ్రఫీ ఇష్టమా మరి? లేదండి. లేదా? అది నా వైల్డ్ ఎన్కౌంటర్ అంటే కాక్రోచ్ ఇంటిలో ఉంది అంటే నేను బయట వెళ్ళిపోతాను. సరే, సో నెక్స్ట్ ఇప్పుడు రైస్. బ్రౌన్ రైస్ యూజ్ చేద్దాం, ఎందుకు అంటే చాలా హెల్దీగా ఉంటుంది. సో వైట్ రైస్ కూడా మా హెల్దీ అండ్ టేస్ట్లో అస్సలు వాడము, సో బ్రౌన్ రైసే యూజ్ చేస్తూ ఉంటాము. అవును, ఇప్పుడు అన్ని మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవాలి. సో బ్రౌన్ రైస్ ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చావు కాబట్టి ఎక్కువ టైం పట్టనవసరం లేదు కుక్ అవ్వడానికి. సో చక్కగా నేను కలిపేసాను మొత్తం బ్రౌన్ రైస్ ఫ్రూట్స్తో పాటు. సో నెక్స్ట్ ఏం వేయబోతున్నారు? నెక్స్ట్ ఇప్పుడు కొంచెం మిల్క్. క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా షుగరా? కొద్దిగా షుగర్. చాలా డిఫరెంట్గా ఉన్న రెసిపీ, పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు కదా. అవునండి, ఎందుకు ఫ్రూట్స్ ఉంటుంది అండ్ బ్రౌన్ రైస్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం. ఓకే, అండ్ లాస్ట్ కొంచెం డ్రై ఫ్రూట్స్. ఇది కొంచెం నువ్వు పక్కన కూడా పెట్టుకొని గార్నిష్ కోసం కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, సో చక్కగా వేసుకున్నామన్నీ. సో కాసేపు ఎందుకంటే అలా ఫ్రెష్ క్రీమ్, పాలు అన్నీ వేసాం కదా, కొంచెం టైం పడుతుంది అవన్నీ మొత్తం ఫ్లేవర్స్ పట్టాలి రైస్కి, ఫ్రూట్ ఫ్లేవర్ కూడా పట్టాలి కాబట్టి. అవును. ఓకే దీపాలి, చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేశాయి కదా. సో నెక్స్ట్ అంతేనా, ఇంకా ఏమైనా ఉందా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ పెట్టుకుందాం. ఓకే, సో రోజ్ ఫ్లేవర్. ఓకే, ఇది రోజ్ వాటర్. ఇది స్టవ్ ఆఫ్ చేసి వాడిందరే అది అరోమా కూడా వస్తుంది అండ్ అది టేస్ట్ కూడా వస్తుంది. చాలా మందికి రోజ్ ఫ్లేవర్ కూడా చాలా ఇష్టం యాక్చువల్గా, రోజ్ మిల్క్ అని రోజ్ వాటర్ అని చాలా యూజ్ చేస్తూ ఉంటారు. అవునండి, సో చాలా బాగుంది అరోమా కూడా. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? అవునండి, ఇది హాట్గా సర్వ్ చేసిందరే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడే కుక్ చేసాం కాబట్టి చాలా హాట్గానే ఉంది. వావ్, అరోమా వస్తుందా చాలా మంచిగా, సూపర్గా, ఫ్రూట్ స్మెల్ అలాగే రోజ్ వాటర్ అరోమా అన్నీ. అంటే మసాలాది కూడా అరోమా వస్తుంది అండ్ స్వీట్ అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేద్దాం. ఓకే, అండ్ ఇది రెడీనా? వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే, ఫ్రూట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఫ్రూట్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, ఆరెంజ్ 1, లవంగాలు 4, పైనాపిల్ కొద్దిగా, పియర్ 1, బ్రౌన్ రైస్ 1 కప్పు, దాల్చిన చెక్క కొద్దిగా, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, పంచదార చిటికెడు, పాలు కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్. ఫ్రూట్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించుకోవాలి. దానిలో పియర్స్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, యాపిల్ ముక్కలు, ఆరెంజ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్, పాలు, ఫ్రెష్ క్రీమ్, పంచదార, కొద్దిగా ఉప్పు, డ్రై ఫ్రూట్స్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లో తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రూట్ బిర్యానీ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే, అరోమా. ఫస్ట్ అరోమాకే మార్క్స్ వేయాలి యాక్చువల్గా. ఓకే, యా. ఎలా ఉంది గౌరీ చెప్పు? చాలా బాగుంది. అంటే ఫ్రూట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి రైస్కి బాగా పట్టేసాయి తెలుస్తుంది. ఆ ఘాటు అది కూడా బాగా తెలుస్తుంది యాక్చువల్లీ. కొంచెం సినమన్ అది వేసిన ఆకు ఫ్లేవర్ అంతా కూడా చాలా చక్కగా పట్టేసాయి కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. చాలా కమ్మగా ఉంది. మంచిగా నెయ్యి అది వేశారు, ఫ్రూట్స్, తర్వాత అన్ని ఫ్లేవర్స్ అన్నీ నువ్వు అన్నట్టు రైస్కి బాగా పట్టాయి. కొంచెం సేపు వెయిట్ చేసాం కదా మనం మంచిగా పట్టాలి అని సిమ్లో. సో చాలా బాగుంది, సూపర్గా ఉంది కదా. వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ దీపాలి, మంచి రెసిపీని పరిచయం చేశారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా కమ్మగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రూట్ బిర్యానీ అయితే డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ రెసిపీ అసలు చాలా బాగుంది. అండ్ మరి నువ్వే రెసిపీతో వచ్చేసావు? చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసే రెసిపీ అనమాట, చిల్లీ గార్లిక్ టోస్ట్. ఓకే, చిల్లీ గార్లిక్ టోస్ట్. చిల్లీ అందరికీ ఇష్టమే, గార్లిక్ ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. టోస్ట్ అంటే ఆబ్వియస్లీ సో బ్యూటిఫుల్ కాంబినేషన్, ఈజీగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా? యా, తీసుకొస్తాను. ఓకే ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో చిల్లీ గార్లిక్ టోస్ట్ అనమాట. సో బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చేసారు, యూజువల్లీ హెల్దీ అనమాట. కొంచెం ఆరిగానో కూడా తెచ్చినట్టున్నావు కదా? సీజనింగ్ లైట్గా మనం ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్. ఓకే, ప్రతి గుడ్ అనమాట. ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకుంటా. సో మరి స్టార్ట్ చేసేద్దాము. అందరికి గార్లిక్ బ్రెడ్ అంటే చాలా ఇష్టము అండ్ మనం చూస్తూ ఉంటాము, ఎప్పుడు కూడా ఆర్డర్ చేస్తూ ఉంటాం. సో ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ హైజీన్ బాగుంటుంది అండ్ దాంతోపాటు మనకు కావాల్సిన ఫ్లేవర్స్ ఎక్కువ తక్కువ ఏంటి అవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మనం చేసుకోవచ్చు అండ్ చక్కగా బటర్ ఎంత ఎక్కువ కావాలి ఎంత తక్కువ కావాలో చూసుకుంటూ మనం చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా కూడా కట్ చేసేసావు స్లైసెస్, హాఫ్ స్లైస్ చేసేసాను. ఓకే, మనకి సింపుల్గా బ్రౌన్ బ్రెడ్ మనం తెచ్చుకున్నాము, ఇలా కట్ చేసి తెచ్చేసుకున్నామంటే సరిపోతుంది. మిగతావన్నీ మన ఇంట్లో ఉన్న ఫ్లేవర్స్. ఎస్, ఎట్లాగో మనకి టోస్టర్ చాలా మంది ఇళ్ళల్లో ఉంటుంది, లేదు అంటే ప్యాన్లో కూడా మనం చేసుకోవచ్చు. సో అంత పెద్ద అంటే ప్రాసెస్ కూడా కాదు. బట్ ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు వెల్లుల్లి మనం వాడుతున్నాం, వెల్లుల్లి పొడి మనం వాడుతున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది అనమాట ఇలా మనం చేసుకున్నప్పుడు. బటర్లో మిక్స్ చేస్తే డెఫినెట్లీ ఫ్లేవర్స్ కమ్మదనం అండ్ ఆ ఫ్లేవర్ మొత్తం నువ్వు అన్నట్టు ఎన్హాన్స్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి? యా. ఓకే, సో బాగా గార్లిక్ బ్రెడ్ కి కావాల్సిన ఏవైతే మనం పైన అప్లై చేయాలో అవంతా కూడా మనం కలిపేసుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు బటర్ లో మనం కలిపినప్పుడు ఫ్లేవర్ అంతా కూడా బాగా తీసుకుంటుంది, కొంచెం పడుతుంది కూడా. అప్పుడు మనం టోస్ట్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. సో స్పూన్ తీసుకున్నాం. సో బటర్ వేసేస్తున్నాను ముందుగా. ఓకే, సో వెల్లుల్లి ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం బాగానే వేసుకుంటున్నాం మనము, బికాజ్ అన్నిటికీ రావాలి కాబట్టి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, తర్వాత వెల్లుల్లి పొడి. సో చాలా మంది జస్ట్ స్లైస్ మీద వేస్తూ ఉంటారు ఇవన్నీ. అలా కాకుండా నువ్వు అన్నట్టు ఇలా మిక్స్ చేసుకుంటే మాత్రం మంచిగా ఫ్లేవర్స్ అన్ని ఇంకా బాగా పడతాయి అన్నమాట. కొంచెంగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను దీంట్లో. కావాలంటే సెలరీ అలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ మనం ఎలా మనం చేసుకోవాలో మనం అది ఏవైనా ఉంటే మనకు నచ్చిన ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా లైట్గా సాల్ట్, అసలు మామూలుగా అయితే ఉప్పు అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ ఫ్లేవర్స్ వేసుకుంటాం కాబట్టి. బట్ కావాల్సి ఉంటే కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక సింపుల్గా ఒక స్లైస్ తీసేసుకుని అలా జస్ట్ అప్లై చేసుకోవడం. చాలా మంది నువ్వు అన్నట్టు గార్లిక్ బ్రెడ్ అనగానే ఆర్డర్ చేస్తూ ఉంటారు, చాలా ఇష్టంగా తింటుంటారు కూడా. సో ఇలా చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. అవును, ఇప్పుడు దీన్ని మనము
ఇప్పుడు బేసిక్ గార్లిక్ బ్రెడ్ అంటే ఇది. సో చాలా మంది కూడా ఇష్టంగా ఇలా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇలా ప్లెయిన్గా తీసుకోవడం కూడా బాగా నచ్చుతుంది, ఏది స్టఫ్ చేయకుండా. వీటిల్లో కూడా మనం ఇంకా హెల్తీగా స్టఫింగ్స్ అవి మనం చేసుకుని ఇంకా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఇంట్లో ఆర్ బయట కొనేటప్పుడు మనకి ఇలా బ్రౌన్ బ్రెడ్ దొరకలేదు అనుకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం స్టఫింగ్ అంతా కూడా హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి. సో వైట్ బ్రెడ్ అయినా పర్వాలేదు అలా. సో ఇదైతే చాలా బేసిక్ అండ్ రెగ్యులర్ థింగ్. ఫస్ట్ ఏదైనా గార్లిక్ బ్రెడ్ అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. అవును, ఆ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది కూడా యాక్చువల్లీ అప్లై చేసేటప్పుడే. అరోమా చక్కగా వస్తుంది. సో ఇది ఫస్ట్ మనం పెట్టేసుకున్నాము. ఇలా 1 by 1 పెట్టేసుకున్నాము అంటే సో చక్కగా మార్నింగ్ టైమ్స్ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో కొంతసేపు మనకి అది టోస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సెట్ అయిపోయాక మళ్ళీ ఇంకొక బ్యాచ్ మనం రెడీ చేసుకుని మళ్ళీ మనము టోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్యాన్లో అలా చేసుకోవడం కన్నా దీంట్లో ఎందుకు ఈజీ అంటే ఇప్పుడు మనకి బటర్ అంతా కూడా ప్యాన్కి అంటి, ఆ ఫ్లేవర్ అంతా అంటి అలా ఉండకుండా సో దీంట్లో కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇక చక్కగా టోస్ట్ అయిపోయిందా ఆల్మోస్ట్? ఎస్, ఆఫ్ కోర్స్, ఇట్స్ రెడీ. వావ్. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? అవును. సో అంటే కొంచెంగా మనకి క్రిస్పీగా మనం చేసుకున్నాము. ఓకే. చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చింది. అండ్ చాలా మంది కూడా ప్లెయిన్గా ఉన్నా కూడా గార్లిక్ ఇట్లా వెల్లుల్లిపాయ తినలేకపోతారు కదా. సో అందుకని పర్ఫెక్ట్గా మనకి చాలా బాగా టోస్ట్ అయిందనమాట. ఎక్కడ ఏ వేస్టేజ్ కూడా లేకుండా ఆ క్రిస్పీనెస్ అది పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, యా, రెడీనా? రెడీ. వావ్, చిల్లీ గార్లిక్ టోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. చిల్లీ గార్లిక్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 4, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ కొద్దిగా, వెల్లుల్లి పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, వెన్నె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 5. చిల్లీ గార్లిక్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో వెన్న వేసుకొని తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, వెల్లుల్లి పొడి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రౌన్ బ్రెడ్ ముక్కలపై రాసి టోస్టర్లో ఉంచి టోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చిల్లీ గార్లిక్ టోస్ట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, టేస్ట్ చేసిద్దామా గౌరీ? యా యా. ఓకే, పర్ఫెక్ట్గా అన్ని ఫ్లేవర్స్ ఎగ్జాక్ట్గా అంటే దానికంటే బాగుంది యాక్చువల్గా. అవును, ఆర్డర్ చేసుకునే గార్లిక్ బ్రెడ్ కంటే ఈ టోస్ట్ సూపర్గా ఉంది. గార్లిక్ బ్రెడ్ మనం ఆర్డర్ చేసినప్పుడు మనము తినేటప్పుడు కూడా అబ్బా ఇక్కడ లేదు, ఇక్కడ మిస్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. బికాజ్ మనం చూసినప్పుడు కూడా స్ప్రెడ్ మధ్యలో మాత్రమే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం కట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం మొత్తం అన్నిటికీ కూడా స్ప్రెడ్ చేయొచ్చు. అదే ఇందాక నేను అన్నట్టు మనకు నచ్చిన ఫ్లేవర్స్ అవి వేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సూపర్గా ఉంది. అంటే లైక్ చాలా ఈజీగా అయిపోతుంది. సో అందరూ చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ టైమ్స్ ఎస్పెషల్లీ. సో 2 రెసిపీస్ బాగున్నాయి. పార్టిసిపెంట్ అయితే చక్కగా ఫ్రూట్ బిర్యానీ చేసింది అండ్ డిఫరెంట్ రెసిపీ అనమాట అది కూడా. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా కమ్మగా ఉంది. అండ్ ఇది ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? షూర్. సో ఫస్ట్ రెసిపీ, పార్టిసిపెంట్ చేసిన రెసిపీ ఫ్రూట్ బిర్యానీ. యాక్చువల్లీ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండ్ బేసిక్గా ఏంటంటే లైట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ మనం రెగ్యులర్గా వాడే రైస్ కూడా ఉంది అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో ఇమ్యూనిటీ పెంచడానికి దిస్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. చాలా మటుకు మనం చూస్తూ ఉంటాము సీజనల్ చేంజెస్ వస్తున్నప్పుడు ఎక్కువ స్పైసీ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ తినడానికి మనం ఇష్టపడం. అలాంటప్పుడు డెఫినెట్లీ ఇది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎవరైతే ఫ్రూట్స్ సరిగ్గా తినరో, కొంచెం ఫ్లేవర్స్ కావాలి అని అనుకుంటారు,
ఇలా ప్లాన్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి క్యాలరీస్ వస్తున్నాయి, వైటమిన్ సి వస్తున్నాయి, ఫైబర్, అండ్ మేజర్గా ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏదైతే కాంబినేషన్స్ మనం కొన్ని మిస్ అవుతూ ఉంటాము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఉంటూ ఉంటాయి, అవన్నీ కూడా ఇలా తీసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. అండ్ సెకండ్ రెసిపీ, సో చిల్లీ గార్లిక్ టోస్ట్ అనుకుంటే, సో గార్లిక్ డామినేట్ చేస్తున్నా కూడా మనకి ఇది ఇమ్యూనిటీ స్పెషల్ కాబట్టి డెఫినెట్లీ ఇమ్యూనిటీ పెంచే ఇంగ్రీడియంటే అనమాట మనకి గార్లిక్ అండ్ మిగతా హర్బ్స్ కానీ చిల్లీస్ కానీ ఇవన్నీ కూడా. సో బ్రెడ్ నుంచి మనకి మంచి క్యాలరీస్ వస్తున్నాయి. సో ఈవినింగ్ స్నాక్స్ అయినా, బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా, టీతో పాటు అయినా కూడా చక్కగా తీసుకోవచ్చు. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి రెండు రెసిపీస్, అండ్ టేస్ట్ వైజ్ కూడా మనం అనుకున్నట్టు సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ. వెల్కమ్ లాస్య. సో చూసారు కదండి ఈ రెండు రెసిపీస్. మళ్ళీ ఇవి ఆన్లైన్లో చూడాలనుకుంటే వెంటనే లాగిన్ అవ్వండి www.youtube.com/etvlifeindia. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అలాగే మీరు మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ రెసిపీస్ని మా వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 8008639139. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.